ఏమిటా మాటలు? ముందు పని కానివ్వండి. కానివ్వండి. జానకి, ఎవరొచ్చారో చూడు. రండి బావగారు, రండి. ఎక్కడ పాత విషయం మనసులో ఉంచుకుని రావడం మానేస్తారో అని భయపడ్డాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఏమిటి బావా మీరొకరు పాత గొడవలు మనసులో ఉంచుకుని ఎక్కడ మమ్మల్ని పిలవకుండా ఉంటారో అనుకున్నాం. మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం. సుభద్ర, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. ఏమిటి అందరూ అలా ముచ్చటించుకుంటున్నారు? అందరికన్నా పెద్దదాన్ని నేను ఇక్కడున్నాను. నా గురించి ఎవరో పట్టించుకోరా? అయ్యో అంత మాట అనకండమ్మా. బాగున్నారా? చివరికి గౌరవం అడిగి పుచ్చుకోవాల్సి వచ్చింది. దాందే ఉందిలే. ఇది నా మనవరాలు వేదవతి. హైదరాబాద్ లో కాలేజీలో చదువుకుంటోంది. అలాగా? సత్యం కూడా హైదరాబాద్ లో చదువుతున్నాడు. వీడే నా మూడో కొడుకు. హలో వేదవతి, ఇతనే నంబర్ 3 అట. ఏమిటి ఓకేనా? జానకి, చెల్లయ్య వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలాగేనండి. రండి రండి. వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఏమిటి చూస్తున్నావు? రా. పెళ్ళయిన తర్వాత పెళ్ళాలందరూ పుట్టింటికి వెళ్ళాలని ఆశపడతారు. కానీ మా ఆవిడ చూడు, పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటికి పుట్టింటికి వచ్చింది. వీడు నా రెండో కొడుకు సురేష్. వేదవతి, ఇతను ఎలా ఉన్నాడు? సుమారేనా? నీకు నంబర్ 3 నచ్చలేదు, నంబర్ 2 నచ్చలేదు. ఇక మనం చూడాల్సింది నంబర్ 1. అమ్మా, ఏమిటి నాన్న? ఇలా రామ్మా. ఎవరొచ్చారో చూడు. నా కూతురు అరుంధతి. పెళ్లి కూతురు అని చెప్పు. ఏమిటి అరుంధతి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? ఈయన మీ మామయ్య, ఈవిడ మీ అత్తయ్య, నేను ఆవిడ బామ్మ. తను నాకు తెలుసు, వేదవతే కదూ. నా పేరు నీకెలా తెలుసు? మా నాన్నగారు అంటుంటారుగా. నువ్వు భలే అందంగా ఉన్నావు. నా మనవరాలు కదా. అయినా అందంగానే ఉందిగా. ఓ యూ నాట్. ఎవరది? అమ్మా. అమ్మా ఏది? రా సుభద్ర, రా. ఎవర్రా? అమ్మా, చెల్లాయి సుభద్ర వచ్చింది. అమ్మా పాపవే, 20 సంవత్సరాల తర్వాత ఏమిటి అమ్మ? ఇలా చూడు, నీ తోడబుట్టిన పాపానికి ఇక్కడ నిలబడ్డాడే మీ అన్న. వాడే నీకు శుభలేఖ పంపింది. నేనింకా గతాన్ని మర్చిపోలేదు. ఎవరో దానికి వత్తాసు రానక్కర్లేదు. అమ్మమ్మా, ఇదేనమ్మా నా కూతురు వేదవతి. అవునమ్మా, నీ పేరే నా కూతురికి పెట్టాను. అరుంధతి, వేదవతికి మన ఇల్లంతా చూపించు. అలాగే మనవెవరో, మన గౌరవం ఏమిటో దానికి చెప్పు. వాళ్ళ అమ్మకు అర్థం కానిది తనకైనా అర్థం అవుతుంది. ఏమ్మా, నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? తగ్గుతుంది. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినందుకు నాకు వచ్చిన కోపం తగ్గాలంటే నీ కూతుర్ని, నా మనవరాల్ని ఈ ఇంటి కోడలిగా పంపాలి. అమ్మా, అన్ని రెడీ చేసాం. అరుణాచలం వచ్చి కర్పూరం వెలిగించి గాడిపై ముట్టిస్తే వంటలు మొదలెడతాం. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆ అంటే అరుణాచలం, ఊ అంటే అరుణాచలం అంటారు. ఎవరతను? నువ్వు భలేదానివే. అరుణాచలం మా అన్నయ్య తెలుసా? మీ అన్నయ్య? అవును. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను వెంటనే చూడాలి. నువ్వు ఒక్కదానివేనా? ఇక్కడ అందరూ అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాం.
అన్నా ఏంట్రా చూసేళ్ళన్నా నూనె దొలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 ఏంటల్లుడు అమ్మాయిని చూసావా? చూశాను మామ. కృష్ణస్వామి నేను చెప్పలా, మాలోడు చెప్పించేస్తాడు. అదే అదే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామ. తప్ప ఒక అమ్మాయి మీద లసుకు పుసుకై పడ్డాను. లసుకు పుసుకంటే పెదవి పెదవి గుద్దుకున్నాయి మామ. పెదవితో పెదవ నా లవర్తోనా? కాదు మామ, నీ లవరై ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవరైండదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసే పని సవ్యంగా చెయ్యి. నానమ్మా ఏమిటమ్మా? ఇలారా. ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే. అల్లుడు, ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దాం. దాని పేరే ఉమ్మ. మామా తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండా ఇస్తే అది గిమ్మ. అల్లుడు నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. వెళ్ళి క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే? ఏదో తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా. అతను తెలియకుండా పెట్టాడనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దిచ్చాడంటున్నా. ఎవరో తెలియదంటున్నా. ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే నల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. వెళ్ళవే. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగాయి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే మా. నువ్వు ఇందు కదా? వేదవతి. మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు. నేను నిన్నెక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. ఏమీ లేదు, ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి? పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జానలు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? అది కాదు మీ మామగారు. భరించలేవు. నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. అలా నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలాను. బొడ్డోడా, ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. ఎటుపోయాడబ్బా? హలో, చూసండమ్మా. జ్ఞానం చూసావా? అదేగా, అదే అదే. ఎందుకు ఆపావు? ఏం లేదు, వెళదాం.
అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం. నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసేవా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అని. అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు.